ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణం చేసి 9 నెలలు దాటిపోయింది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు 1,50,000 కోట్ల అప్పు చేశాడు. ఆ డబ్బులతో చంద్రబాబు నాయుడు ఇంతవరకు ఒక్క పథకం కూడా ఇవ్వలేదు. ఒక్క కొత్త పని కూడా చేపట్టలేదు. ఒక సంక్షేమ కార్యక్రమం కూడా ఇవ్వలేదు. మరి ఆ డబ్బులన్నీ ఏమైపోయాయి? అది కూడా కాక చంద్రబాబు వచ్చిన తర్వాత అన్ని రేట్లు పెంచేశాడు. విద్యుత్ ఛార్జీలు పెరిగాయి, ట్యాక్సులు పెరిగాయి, అన్ని రేట్లు పెరిగాయి. ఆ డబ్బులు కూడా చంద్రబాబుకి ట్యాక్స్ రూపంలో వస్తాయి. అవన్నీ ఏమైపోతున్నట్టు? ఇవి కూడా చాలక ప్రతి మంగళవారం పోయి అప్పు కోసం వీళ్ళు అడుక్కుంటూ ఉన్నారు. మనము ఇట్లాగే వదిలివేస్తే చంద్రబాబు నాయుడు ఉండే కొద్దీ రాష్ట్రంలో తాకట్టు పెట్టడానికి అవసరం ఉన్న అన్నిటినీ తాకట్టు పెట్టేస్తాడు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ని తాకట్టు పెట్టేస్తాడు. వైజాగ్ బీచ్ని తాకట్టు పెట్టేస్తాడు. జగన్ తెచ్చిన 17 మెడికల్ కాలేజీని తాకట్టు పెట్టేస్తాడు. 4 పోర్టులని తాకట్టు పెట్టేస్తాడు. 15,000 సచివాలయాన్ని తాకట్టు పెట్టేస్తాడు. ఆంధ్రప్రదేశ్లో ఏవైతే గొప్పగా ఉన్నాయో తాకట్టు పెట్టడానికి ఏదైతే అనువుగా ఉందో అన్నీ తాకట్టు పెట్టి చంద్రబాబు నాయుడు డబ్బులు తెచ్చుకుంటాడు. ఇందులో ఎటువంటి అవాస్తవం లేదు. రాష్ట్రాన్ని దోచుకు తినడానికి చంద్రబాబు నాయుడు వచ్చాడు. ఇది వాస్తవం. మన ఇళ్ల పట్టాలు కూడా ఆయన చేతిలో ఉంటే వాటిని కూడా తాకట్టు పెట్టే ఘనత చంద్రబాబుది. అందరూ అర్థం చేసుకోండి. జరిగేది ఇదే, జరగబోయేది కూడా ఇదే. చంద్రబాబు నాయుడు కూడా ఖచ్చితంగా 5 ఏళ్ళు ఉంటే అన్నిటినీ తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకుంటాడు. ఏమీ చేసేది లేదు, ఏమీ ఇచ్చేది లేదు. ఒక పని చేయడు, ఒక్క పథకము ఇవ్వడు. జరగబోయేది ఇదే.